వంగవేటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్ కేపీహెచ్పీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేపీహెచ్పీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద అభిమానులు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వంగవేటి మోహన రంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడని, ఆయన ఆశయాలు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై రంగాకు ఘన నివాళులర్పించారు. దేశాంగరికి పానాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి రోజు ఈ రోజు పుట్టడం రంగాగారి అదృష్టంగా భావిస్తూ ఆయన నిరుపేదల కొరకు, ప్రజల కష్టాల కొరకు, ఏదైతే నిరుపేదలకు అన్యాయం జరుగుతూ ఉందో అన్ని మతాలకు, అన్ని కులాలకు ఆదుకోవాలన్నటువంటి తపనతో నిరాదీక్ష చేస్తే అకారణంగా పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాలు చూశాం. చనిపోయిన దాన్ని వ్యతిరేకించి ఈ రకమైనటువంటి అన్యాయం జరిగింది మానేందుకు అని చెప్పినటువంటి ఆ రోజు నాకు కూడా బాగా జ్ఞాపకం ఉంది. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కన్నా వంగవేటి మోహన్ రంగా చనిపోయినప్పుడు చాలా పెద్ద ఎత్తుగా జనము బయటకు వచ్చారు ఆ రోజున.